Hi to all. This is Srinivas, lecturer in mathematics. ఈరోజు మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ఆఫ్ ది ఫంక్షన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్ కంటిన్యూషన్. ఆల్రెడీ 3 వీడియోస్ మనం లాప్లాస్ మీద డిస్కస్ చేశాము. ఇది 4th వీడియో. కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఒక్కొక్కటిని వింటూ నేర్చుకుంటే కంప్లీట్ సిలబస్ వస్తుంది. మనం మధ్య మధ్యలో అక్కడక్కడ చూస్తూ ఉంటే దీనికి లింక్ ఉండదు, కంటిన్యూషన్ ఉండదు, అర్థం కాదు. సో ఫస్ట్ నుండి సీరియల్గా చూస్తూ ఉంటే మీకు ఒక ప్యాటర్న్ అంటూ ఫాలో అవ్వచ్చు, ఈజీగా అర్థం చేసుకోవచ్చు, నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఫర్దర్గా ఈ సెట్కి పనికి వస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా వినండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ది ఇంటిగ్రల్ ఆఫ్ ఏ ఫంక్షన్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ of the integral of a function చూద్దాం ఏముందో అది. if L of f of t equals to f bar of s, then L of integral 0 to t f of u into du equals to 1 by s f bar of s. జస్ట్ ఏమీ లేదు, సింపుల్ మోడల్ ఇది. సో ఇది ఒక ఫంక్షన్ ఇస్తాడు, ఆ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తాం. మనం ఫైండ్ అవుట్ చేశాక ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మనకు ఆల్రెడీ వస్తుంది. దానికి ఎన్ని ఇంటిగ్రల్స్ ఉంటే అన్ని 1/sలో పెట్టుకుంటా పోవడమే. సో ఇది కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తూ గుర్తుపెట్టుకుంటే ఈజీ. ప్రాబ్లం చూద్దాం. ఇక ప్రాబ్లం evaluate L of integral 0 to t sin 2t dt. So now let f of t equals to sin 2t. Take L on both sides. L of f of t equals to L of sin 2t. It equals sin at formula, a by L of sin at equals to a by s square plus a square. So 2 divided by s square plus 2 square. It equals to 2 divided by s square plus 4. This one is f bar of s. Next ఏం చేయాలి మరి? యాక్చువల్లీ అప్లయింగ్ L of integral 0 to t f of u into du equals to 1 by s f bar of s. స్టేట్మెంట్ ఇది కదా స్టేట్మెంట్. L of integral 0 to t f of u. ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? sin 2t dt ఈక్వల్స్ టు 1 by ఎన్ని ఇంటిగ్రల్స్ ఉన్నాయి? సింగిల్ 1 ఇంటిగ్రల్. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఆల్రెడీ వచ్చింది కదా మనకి, 2 divided by s square plus 4. దీన్ని 2 by s into s square plus 4 అని రాస్తాను నేను. దిస్ వన్ ఇస్ ద ఆన్సర్. సింపుల్ మోడల్, మీకు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం evaluate L of integral 0 to t e power t cos h t dt. So now let f of t equals to e power t cos ht
take L on both sides, f of t, L of f of t equals to L of e power t cos ht. It equals to e power function ఉంది కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేయొచ్చు. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయొచ్చు ఈ పవర్ 80 లాగా ఉంది కాబట్టి. సో దీని రిజల్ట్ డైరెక్ట్ రాస్తున్నాను. L of cos 80 s by L of cos 80 s divided by s square minus a square. So cos h80 formula s by s square minus a square. So a value ఎంత ఉంది? 1 ఉంది, 1 square, and s is changed to s e power ఎంత ఉంది? -1 plus 1 ఉంది, -1 తీసుకుంటా. It equals to s place లో s minus 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, డివైడెడ్ బై s minus 1 హోల్ స్క్వేర్ minus 1. t equals దీని క్యాలిక్యులేషన్ చేస్తే s minus 1 డివైడెడ్ బై s స్క్వేర్ minus 2s plus 1 minus 1. t equals to s minus 1 divided by s square minus 2s మిగిలింది. This one is f bar of s. Just calculation find out చేశాక applying integrals of the function, Laplace transform integral of function, L of integral 0 to t e power t cos ht dt equals to 1 by s. ఒక ఇంటిగ్రల్ ఉంది కాబట్టి 1 by s into s minus 1 by s square minus 2s. t equals to s minus 1 by, and again దీంట్లోంచి కూడా s కామన్ తీయచ్చు, s square into s minus 2. This one is the answer. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్పబోతున్నా ఇప్పుడు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇందులో ఇది మనకి 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది దీంట్లోంచి. మనకి లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా 5 మార్క్స్ క్వశ్చన్ 2 ఇచ్చాడు. ఈసారి కనీసం ఒకటన్నా వస్తుంది. ఈ మోడల్ మోస్ట్ ఇంపార్టెంట్, కొద్దిగా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అసలు బేసికల్గా మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క బేసిక్ ఫార్ములా ఏంటి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ బేసిక్ ఫార్ములా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ బేసిక్ ఫార్ములా L of f of t equals to integral 0 to infinity e power minus st f of t into dt. ఇది బేసిక్. అసలు యాక్చువల్లీ ఒక ఇంటిగ్రల్ నుండి లాప్లాస్లోకి ఎట్లా కన్వర్ట్ చేస్తున్నాం, ఎట్లా కన్వర్ట్ అవుతుంది అనేది దానికి సంబంధించిన ఫార్ములా ఇది. సో దీని మీద మనము ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం ఇప్పుడు. సింపుల్ మోడల్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ప్రాబ్లం evaluate integral 0 to infinity e power minus 4t sin 3t dt, sin 3t dt. కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయాలి. దీన్ని మనము కంపేర్ చేస్తాం. కంపేరింగ్ విత్ integral 0 to infinity e power minus 4t, sorry, e power minus st f of t dt. సో ఇక్కడ f of t అంటే ఏమవుతుంది మరి? sin 3t అండ్ s ఈక్వల్స్ వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఈ s ప్లేస్లో s ఉంది, మైనస్కి మైనస్ ఉంది, టీకి టీ ఉంది, s వాల్యూ 4 అండ్ f of t ఫంక్షన్
sin 3t. సో ఈ ఎల్ బోత్ సైడ్ ఎల్ అప్లై చేద్దాం. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎల్ ఆఫ్ sin 3t. It equals to 3 divided by s square plus 3 square. It equals to 3 divided by s square plus 9. సో దీని యొక్క రిజల్ట్ పక్కకు పెట్టాక ఎస్ వాల్యూని దీంట్లోనే s ఈక్వల్స్ టు 4 అండ్ s ఈక్వల్స్ టు 4 ఎస్ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను నేను. 4 square plus 9. It equals to 3 divided by 16 plus 9. It equals to 3 by 25. This one is the answer. చాలా సింపుల్ మోడల్, మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. 5 మార్క్స్ క్వశ్చన్ ఇస్తున్నాడు. నెక్స్ట్ ప్రాబ్లం మోడల్కి ఒక్కొక్కటి తీసుకుంటున్నా నేను. ఎవాల్యుయేట్ ఇంటీగ్రల్ 0 to infinity t into e power minus 2t into sin t dt. దీన్ని కూడా సేమ్ కంపేర్ చేద్దాం. కంపేరింగ్ విత్ ఇంటీగ్రల్ 0 to infinity e power minus st f of t dt. ఇక్కడ s ఈక్వల్స్ ఎంత అవుతుంది 2 అండ్ f of t ఈక్వల్స్ టు t sin t. దీనికి అప్లై చేయాలి ఇక మనం. ఎలా f of t ఈక్వల్స్ టు ఎలా t sin t. సో ఫస్ట్ సైన్ రిజల్ట్ రాద్దాం. సైన్ రిజల్ట్ రాశాక దానికి t అప్లై చేద్దాం. t అంటే ఏమొస్తుంది, సైన్ రిజల్ట్ ఏమవుతుంది మనకి 1/s స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అండ్ బట్ ఇంటూ మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ t ఇంటూ ఉంది కాబట్టి -1 ఇంటూ d/ds ఆఫ్ దీని రిజల్ట్. ఇట్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ u/v ఫార్మ్ s స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ d/ds ఆఫ్ 1 మైనస్ 1 into d/ds of s square plus 1 divided by s square plus 1 whole square. It equals to -1 into s square plus 1 into d/ds of 1 0 minus 1 into d/ds of s square 2s and 0 divided by s square plus 1 whole square. It equals to మధ్యలో రాస్తాను. it equals to -1 into 0 into something 0 minus 2s divided by s square plus 1 whole square. So minus into minus plus 2s divided by s square plus 1 whole square. ఇదంతా దేని రిజల్ట్ అంటే ఎలా t into sin t రిజల్ట్. ఎలా t into sin t రిజల్ట్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇప్పుడు s వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. s వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు, s వాల్యూ 2 వచ్చింది కదా మనకి, s వాల్యూ 2 వచ్చింది కదా. కంపేర్ చేస్తే t ఈక్వల్స్ టు 2 into 2 divided by 2 square plus 1 whole square. It equals to 4 divided by 4 plus 1 5 square. It equals to 4 divided by 25. This one is the answer. Next ఇంతతో క్లోజ్ చేద్దాం. షేర్ చేయండి ప్రతి ఒక్కరికి, మీరు కూడా ట్రై చేయండి మిగిలిన ప్రాబ్లమ్స్. ఓకే, ఒక ప్రాబ్లం నేను కొద్దిగా హింట్ ఇచ్చి వదిలిపెడతాను, మీరు ట్రై చేయండి అది. సో ప్రాబ్లం evaluate integral 0 to infinity e power minus t minus e power minus 2t divided by t into dt. ఇక్కడ మనకి
దీని యొక్క రిజల్ట్ కంప్లీట్గా మీరు కనుక్కోండి. దీన్ని ఎలా చేయాలి అంటే ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ టీ కంప్లీట్ చేద్దామా? మరి ఒక్క నిమిషం సొల్యూషన్ చెప్పేస్తాను. దీన్ని e పవర్ మైనస్ టీ మైనస్ e పవర్ మైనస్ 2t డివైడెడ్ బై t ఇంటూ నేను e పవర్ 0 మైనస్ 0s ఇంటూ t ఇంటూ dtతో చేస్తా. ఎందుకంటే దీని వాల్యూ మనకి e పవర్ 0 అంటే 1 కదా, నేను తీసుకుంటున్నా ఇలా. దీన్ని కంపేర్ చేస్తా. ఇప్పుడు కంపేరింగ్ విత్ నేనే తీసుకున్న ఈ ఎక్స్ట్రా టర్మ్ని బాబు నేనే తీసుకున్నాను, క్రియేట్ చేసుకున్నా. నేనే ఎక్స్ట్రా టర్మ్ని నేనే తీసుకున్నాను, ఎందుకంటే మనం కంపేర్ చేయాలి కాబట్టి. వీటిని నేను డిస్టర్బ్ చేయట్లేను. దీన్ని ఎక్స్ట్రా తీసుకున్నా. ఈ పవర్ 0 వాల్యూ 1 కాబట్టి 1 ఇంటూ సంథింగ్ అంటే మళ్ళీ అదే వస్తుంది కాబట్టి. సో కంపేరింగ్ విత్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st f of t ఇంటూ dt. సో ఇది మొత్తం f of t అయిపోద్ది. f of t ఈక్వల్స్ టు e పవర్ మైనస్ t మైనస్ e పవర్ మైనస్ 2t డివైడెడ్ బై t అండ్ s వాల్యూ ఈజ్ 0. సో s వాల్యూ 0 వచ్చింది. మనం కంపేర్ చేస్తే మనమే తీసుకున్నాం దాన్ని. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేస్తున్నాను? L of f of t ఈక్వల్స్ టు L of e పవర్ మైనస్ t మైనస్ e పవర్ మైనస్ 2t డివైడెడ్ బై t. దీని రిజల్ట్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఇదే ప్రాబ్లం నేను చెప్పాను. దాని యొక్క రిజల్ట్ ఆల్రెడీ మనకి తెలుసు. దాని ప్లేస్లో s ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసేస్తే వచ్చేస్తుంది. ఒకసారి చూద్దాం. ఇది ఈక్వల్స్ టు ఇది డివిజన్ బై t కాబట్టి ఇంటిగ్రల్ s టు ఇన్ఫినిటీ వస్తుంది. అండ్ దీని యొక్క రిజల్ట్ 1 బై s ప్లస్ 1 అండ్ దీని రిజల్ట్ 1 బై s ప్లస్ 2 హోల్ ds. ఇట్ ఈక్వల్స్ యాక్చువల్ ఇంటిగ్రల్ 1 బై x dx ఈక్వల్స్ టు log x. సో log ఆఫ్ s ప్లస్ 1 మైనస్ log ఆఫ్ s ప్లస్ 2 it equals to log of s plus 1 by s plus 2. సో కొన్ని స్టెప్స్ నేను డైరెక్ట్ రాస్తాను, ఆల్రెడీ చేసిన మోడల్ కాబట్టి. దీని యొక్క లిమిట్ s టు ఇన్ఫినిటీ కావాలంటే ప్రీవియస్ ప్రాబ్లం ఒకసారి మోడల్ చూడండి, ఆ వీడియో. ఇప్పుడు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇన్ఫినిటీని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయలేం కాబట్టి 1 బై ఇన్ఫినిటీ ఎస్ ప్లేస్లో ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేయలేం కాబట్టి 1 బై ఎస్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో దాన్ని 1 బై ఎస్ లాగా కన్వర్ట్ చేస్తా. లాగ్ ఆఫ్ ఎస్ కామన్ 1 ప్లస్ 1 బై ఎస్ డివైడెడ్ బై ఎస్ ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 1 by s and lower limit s, upper limit infinity. It equals to ss cancel, ss get cancel, log of 1 plus 0 by 1 plus 2 into 0 మైనస్. ఇప్పుడు మనము లోయర్ లిమిట్ s ఉంది, ఇది s టర్మ్స్, ఇది ఫంక్షన్ మొత్తం s లోనే కాబట్టి సేమ్ వచ్చేస్తుంది. s plus 1 by s plus 2 d ఈక్వల్స్ టు దీని వాల్యూ మనకి ఏమైంది అంటే log 1 వస్తుంది మైనస్ log ఆఫ్ s plus 1 by s plus 2. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈక్వల్స్ టు log 1 వాల్యూ 0 కాబట్టి ఇది 0 మైనస్ log ఆఫ్ s plus 1 by s plus 2. ఓకే, సో దీన్ని కన్వర్ట్ చేస్తున్నా నేను. ఈ మైనస్ని మైనస్ log ఆఫ్ s plus 1 by s plus 2 t equals to log of s plus 1 by s plus 2 whole inverse. It equals to log of s plus 2 by s plus 1 అయింది and s value 0. So it equals to log of 0 plus 2 by 0 plus 1. It equals to log 2. This one is a
ఆన్సర్. థ్యాంక్ యూ. షేర్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. రేపటి ఎగ్జామ్ బాగా రాయాలి అందరూ. ఇంకో వీడియో నేను చేసి పెడతాను. నెక్స్ట్ వీడియోస్ ఏంటి అంటే కన్వల్యూషన్ థీరం, పార్షియల్ ఫ్రాక్షన్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో బేసిక్ ప్రాబ్లమ్స్, ఈ 3 వీడియోస్ పెడతాను నేను. ఈవినింగ్ వరకు దాన్ని కంప్లీట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.